హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరాలండి, కొంచెం మరీ పచ్చివి కాకుండా మరీ ఎండు కాకుండా మీడియంవి తీసుకున్నానండి. అంజీరకాయలు, ఎండు ద్రాక్ష, గోడంబి, అలానే బాదం తీసుకున్నానండి. నువ్వులు, నెయ్యి, తేనె అండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని నేను మందపాటి గిన్నెలో నువ్వులని అయితే బాగా వేయించేసుకుంటానండి. బాగా వేయించేసుకోవాలండి దూరగా. ఇవి చిటపటలాడే వరకు వేయించేసుకుంటే సరిపోతుందండి. చూడండి, చెక్క వేగాయి. దీన్ని పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు బాదాంని తీసేసుకుందామండి. కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేద్దామండి, రోస్టెడ్గా. ఇప్పుడు గోడంబుల్ని వేయించేసుకుందామండి. కొద్దిగా నెయ్యి వేసేసుకొని మనం ఫ్రై అయితే చేసేసుకోవాలండి. ద్రాక్షను కూడా వేయించేసుకుందామండి. ఇవి కూడా వేగాయి. దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు అంజీర్ని కూడా వేయించేసుకుందామండి, కొద్దిగా నెయ్యి వేసేసుకొని. చివరిగా మనము ఖర్జూరాన్ని కూడా వేయించేసుకుందామండి. నెయ్యి వేసి బాగా వేయించుకుందామండి, మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా. చూడండి, లైట్గా ఇవి కూడా వేగాయి. దీన్ని కూడా అన్ని పక్కకు తీసేసుకొని అన్నింటినీ చల్లారనిద్దామండి. చూడండి, చెక్క సపరేట్గా మనం అన్నింటినీ వేయించేసుకున్నామండి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసేసుకుందాము. అలానే ఇందులోకి తేనె కూడా వేసేసుకుందామండి. తేనె అంతా వేసిన తర్వాత దీన్ని లడ్డు అయితే చుట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.